హాయ్ అండి అందరికీ ఈరోజు వైట్ చెన్నా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. శనగలు నేను నైట్ ఆల్రెడీ నానబెట్టి ఉంచానండి. కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసేయాలండి. బాండి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేయాలండి. 4-5 టమోటాస్ని ప్యూరీ చేసి పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వైట్ చెన్నా ఉంటుంది కదండి, ఈ కన్సిస్టెన్సీలో బాయిల్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు బాగా మగ్గిన దాంట్లో ఈ వైట్ చెన్నాని వాటర్తో సహా దాంట్లో వేసేయాలండి. అప్పుడు బాగా టేస్ట్ కానీ ప్రోటీన్ కానీ వస్తుంది. తర్వాత దాన్ని కొంచెంసేపు కలిపి దాన్ని బాగా మగ్గనివ్వాలి. బాగా కలిపి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దాన్ని కొంచెంసేపు ఉంచేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ వీడియో అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా